నా దేశం బోర్డర్ దాటి ఎవడైనా అక్రమంగా వచ్చాడంటే వాడిది కట్ చేసి పారేస్తా. ఏది చూసుకొని వాడు మగాడని ఫీల్ అవుతున్నాడో అది లేకుండా చేస్తా. ఇక ఆడవాళ్ళకి అయితే పరిస్థితి ఇంకా డేంజర్గా ఉంటుందని ఉత్తరప్రదేశ్ రెబల్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన కామెంట్స్ చేశారు. దాంతో ఇండియాలో అక్రమంగా ఉంటున్న 5 కోట్ల మంది బంగ్లాదేశీయుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు కాషాయ బట్టల్లో నిజమైన యోగిలా కనిపించే ఈయన ఏం చేసినా సెన్సేషనే. ఆయన స్పీచ్ల నుండి ఆయన పెట్టే రూల్స్ వరకు దేనికవే డిఫరెంట్గా ఉంటూ ఇండియా వైడ్గా సంచలనం సృష్టిస్తాయి. అలాంటి యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు సరిహద్దుల నుండి దేశంలోకి ప్రవేశిస్తున్న వారిని అరికెట్టేందుకు ఒక కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నారు. కాలు పెడితే కట్ చేస్తా అంటూ ఆయన ప్రవేశపెట్టబోతున్న ఆ కొత్త చట్టాన్ని చూసి ప్రధాని మోదీతో సహా ఇండియా మొత్తం షాక్ అయిపోయింది. అయితే అసలు యోగి ప్లాన్ ఏంటి? బోర్డర్లో సడన్గా సెక్యూరిటీ ఎందుకు తగ్గించేశాడు? హిందువుల్ని నాశనం చేస్తున్న బంగ్లాదేశ్నే యోగి టార్గెట్ చేశాడా? బోర్డర్ దాటి వచ్చేవాడికి ఆ నరం కట్ చేయబోతున్నాడా? ఈ విషయంగా మోదీ రియాక్షన్ ఏంటి అనే విషయాల్ని ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ల నుండి ఇండియాలోకి అక్రమంగా చొరబడుతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి దారుణంగా పెరుగుతోంది. అది ఎంతలా అంటే గత 10 సంవత్సరాల్లోనే మన దేశంలోకి దాదాపు 55,000 మంది అక్రమంగా చొరబడ్డారు. ఇది జస్ట్ ఒక అధికారికంగా గుర్తించిన లెక్క మాత్రమే. అధికారులు కళ్ళుగప్పి ఇండియాలోకి ఎంతమంది వచ్చారో తెలియదు. ఇక వీళ్ళంతా వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, నేపాల్ నుండి ఇండియా బోర్డర్లోకి అక్రమంగా వస్తున్నారు. అయితే వీళ్ళలో చాలా మంది బెంగాల్ లేదా అస్సాం దాటగానే అక్కడ నుండి రైళ్లలో కూలీల వేషంలో ఢిల్లీ, నోయిడా, గజియాబాద్, ఉత్తరప్రదేశ్లకి ఎక్కువగా చేరుకుంటున్నారు. అయితే వీరిలో చాలా మందిని ఇండియా బోర్డర్ దగ్గర మన BSF జవాన్లు పట్టుకోగా గత 5 నుంచి 6 ఏళ్లలో సుమారు 10,000 నుండి 12,000 మందిని ఇండియా అధికారికంగా బంగ్లాదేశ్కి తిరిగి పంపాలని ట్రై చేయగా బంగ్లాదేశ్ ప్రభుత్వం చాలా సార్లు వాళ్ళు మా దేశస్తులు కాదు అని చెప్పుకొచ్చింది. దాంతో అక్రమ వలసదారులు వేల మంది ఇండియాలోనే ఉంటున్నారు. ఇక ఇది గత 30 నుంచి 40 ఏళ్లుగా జరుగుతూ ఉండడంతో ఇండియాలో ఇలా అక్రమంగా ఉంటున్న వాళ్ళ జనాభా దారుణంగా పెరిగిపోయింది. ఇక దీని గురించే 2016లో అప్పటి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్ లో మాట్లాడుతూ దేశంలో సుమారు 2 కోట్ల మంది అక్రమ బంగ్లాదేశీ వలసదారులు ఉండొచ్చని ఇంటెలిజెన్స్ అంచనా వేసిందని చెప్పారు. ఇక కొంతమంది అధికారుల ప్రకారం ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 5 కోట్లు దాటిందని అంచనా. బంగ్లాదేశ్ దేశం మొత్తంలో 4 కోట్ల 6 లక్షల మంది ప్రజలతో ఢాకా మొదటి స్థానంలో ఉంది. దాన్ని కూడా క్రాస్ చేసి సొంత దేశంలో కంటే ఇండియాలోనే 5 కోట్ల మంది బంగ్లాదేశీయులు ఉన్నారు. అయితే అంతమంది ఇండియాలో ఎలా ఉన్నారు అంటే వేలల్లో వచ్చిన బంగ్లా వలసదారులు ఇక్కడ పెళ్లిళ్లు చేసుకొని పనితో సంబంధం లేకుండా 3-4 పిల్లల్ని కంటూ 30 నుంచి 40 ఏళ్లుగా దేశంలో తమ జనాభాను విపరీతంగా పెంచేశారు. అలా ఈ అక్రమ వలస అనేది ఇప్పుడు ఇండియాకి అతిపెద్ద సమస్యగా మారగా వీరిలో ఎక్కువ మంది ట్రావెల్ చేస్తున్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చివరికి ఈ సమస్యకి పరిష్కారం కనుక్కున్నట్లు సమాచారం. అదేంటంటే వాసెక్టమీ, ట్యూబెక్టమీ. అదేనండి, మగవాళ్ళకి ఆడవాళ్ళకి పిల్లలు పుట్టకుండా చేసే కుటుంబ నియంత్రణ, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్. యోగి ప్లాన్ ఏంటంటే ఎన్నో ఏళ్ల నుండి మనం ఎంత ట్రై చేసినా ఈ అక్రమ వలసదారులని ఇండియాకి రాకుండా పూర్తిగా అడ్డుకోలేకపోతున్నాం కాబట్టి బోర్డర్ దగ్గర సడన్ గా కొంత సెక్యూరిటీని తగ్గించి అక్రమంగా ఇండియాలోకి చొరబడుతున్న వారిని పట్టుకొని మగవాళ్ళకి వాసెక్టమీ, ఆడవాళ్ళకి ట్యూబెక్టమీ ఆపరేషన్స్ చేసి ఆ తర్వాత వాళ్ళని వాళ్ళ దేశానికి పంపే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత వాళ్ళు తమ దేశానికి వెళ్ళినా లేక ఇండియాలోనే ఉండిపోయినా వాళ్ళకి ఎలాగో పిల్లలు పుట్టరు కాబట్టి ఇండియాలో ఇక మీదట వాళ్ళ సంఖ్య పెరగదు. అలాగే ఇండియాలో ఆల్రెడీ ఉంటున్న అక్రమ వలసదారులకు కూడా ఈ ఆపరేషన్స్ చేయిస్తే భవిష్యత్తులో ఇక వీళ్ళ సంఖ్య పెరగకుండా చేయొచ్చు. ఇలా యోగి ఆదిత్యనాథ్ ప్లాన్ ప్రకారం చేస్తే ఇండియాలోకి ఎంటర్ అయితే పిల్లలు పుట్టకుండా ఇలాంటి ఆపరేషన్స్ చేస్తున్నారని తెలిసి ఇండియాలోకి రావాలంటే చాలా మంది భయపడి తమ ఆలోచనని మార్చుకుంటున్నారు. అలాగే ఆల్రెడీ ఇండియాలో ఉంటున్న వాళ్ళు కూడా ఎలాగైనా ఈ ఆపరేషన్స్ నుండి తప్పించుకోవాలని తమ దేశానికి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్లాన్ ని యోగి త్వరలోనే ఉత్తరప్రదేశ్లో తీసుకురాబోతూ ఉండగా ప్రధాని మోదీ కూడా దానికి ఆమోదం తెలిపినట్టు భవిష్యత్తులో ఇండియా బోర్డర్ స్టేట్స్ అన్నిట్లో అదే రూల్స్ తెచ్చే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ అక్రమ చొరబాటు మీద దేశం ఎందుకు ఇంత సీరియస్ డెసిషన్ తీసుకోబోతుంది? వాళ్ళు కూడా మనుషులే కదా అంటే ఒక్కసారి వీళ్ళంతా ఇండియాలోకి ఎలా
వస్తున్నారో, వచ్చి ఏమేం చేస్తున్నారో చెప్తాను వినండి. ముందుగా బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళ గురించి చూసుకుంటే 4096 కిలోమీటర్ల సరిహద్దు గల ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్లో మన వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలు బంగ్లాదేశ్తో బోర్డర్ని పంచుకుంటున్నాయి. మన బోర్డర్స్లో ఇండియా ఒక పెద్ద కంచెను నిర్మించిన ఈ 4 రాష్ట్రాల్లో ఉండే పెద్ద పెద్ద నదులు, దట్టమైన అడవులు, చిత్తడి నేలల కారణంగా అక్కడ ఇంకా కొంచెం వేయలేకపోయారు. దాంతో ఈ అక్రమ వలసదారులని ఇండియాకి పంపే ఏజెంట్స్ ఈ దారిని ఎంచుకున్నారు. సరిహద్దుకి 2 వైపులా ఉండే ఈ ఏజెంట్స్ ఒక్కో మనిషి దగ్గరగా సందర్భాన్ని బట్టి సరిహద్దుకి 2 వైపులా ఉండే ఈ ఏజెంట్స్ ఒక్కో మనిషి దగ్గర సందర్భాన్ని బట్టి 5,000 నుండి 50,000 వరకు వసూలు చేసి రాత్రి వేళల్లో పడవల్లో లేదా సరిహద్దు కంచలేని చోట నడుచుకుంటూ ఇండియాలోకి వస్తారు. అలా బెంగాల్ లేదా అస్సాం లోపలికి వచ్చిన వీళ్ళు అక్కడ ఉన్న లోకల్ ఏజెంట్ల సాయంతో హిందూ పేవర్లతో నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ రేషన్ మరియు ఓటర్ కార్డులు తీసుకొని నుదుటిన బొట్టు, చేతికి దారం చుట్టుకొని కూలీలుగా తమ వేషం మారుస్తారు. అక్కడి నుండి రైళ్లలో లేబర్ కాంట్రాక్ట్ల ద్వారా ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, లక్నో, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు చేరుకొని అక్కడి స్లమ్ ఏరియాస్లో ఉంటూ చెత్త ఏరుకోవడం, రిక్షా తొక్కడం, లేబర్ వర్క్స్ అని ఏ పని దొరికితే అది చేస్తూ సాధారణ జనాల్లో కలిసిపోతారు. అలా ఇప్పటికీ వీళ్ళ సంఖ్య 5 కోట్లకి పై మాటే అని ఇంటెలిజెన్స్ చెబుతోంది. ఇక పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్ళని చూసుకుంటే ఇండియాకి ఎంటర్ అయ్యే వీళ్ళ సంఖ్య బంగ్లాదేశ్ వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువే అయినా వాళ్ళు ఇండియాకి రావాలనుకునే ఉద్దేశం మాత్రం చాలా ప్రధానకరమైనది. వీళ్ళు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడం కోసం, డ్రగ్స్ అండ్ ట్రాఫికింగ్ లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం మాత్రమే ఇండియాలోకి ఎంటర్ అవుతారు. వీళ్ళంతా పాకిస్తాన్ బోర్డర్ నుండి కాశ్మీర్, పంజాబ్ సరిహద్దుల్లో ఉండే పొలాల్లోకి 15 నుంచి 20 అడుగుల లోతులో సొరంగాలు తవ్వుకొని ఆక్సిజన్ పైపులు కూడా ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా ఇండియాలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే ఈ సొరంగాల సాయంతోనే పాకిస్తాన్ టెర్రరిస్టులు వాళ్ళకి ఆయుధాలు, డ్రగ్స్ వంటివి పాకిస్తాన్ నుండి ఇండియాలోకి ఎంటర్ అవుతున్నాయి. అయితే ఈ రూట్స్లో ఇండియా సెక్యూరిటీ ఎక్కువగా పెంచడంతో పాకిస్తాన్ ఇప్పుడు నేపాల్ రూట్ను సేఫ్ జోన్గా వాడుకుంటోంది. దాంతో పాకిస్తాన్ నుండి ఇండియాలోకి రావాలనుకునే వాళ్ళు ముందుగా దుబాయ్కి వెళ్తారు. ఆ తర్వాత అక్కడ నుండి నేపాల్లోని కాఠ్మాండుకి వచ్చి ఇండియా టు నేపాల్ మధ్య వీసా అండ్ పాస్పోర్ట్ అనేవి అవసరం లేదు కాబట్టి మారు పేర్ల మీద నకిలీ నేపాల్ ఐడి కార్డ్స్ క్రియేట్ చేసుకొని బస్సు లేదా ఏదైనా వెహికల్ సాయంతో యూపీ అండ్ బీహార్లలో ఉన్న సోనౌలి బోర్డర్, రక్సౌల్ బోర్డర్ని దాటి సింపుల్గా ఇండియాలోకి వచ్చేస్తున్నారు. ఇంకొంతమంది పాకిస్తానీలైతే మెడికల్ వీసా మీద లేదా విజిటింగ్ వీసాల మీద ఇండియాకి వచ్చి వీసా గడువు అయిపోయాక తిరిగి వెళ్లకుండా ఇక్కడే సీక్రెట్గా ఉంటున్నారు. ఇలా పాకిస్తాన్ నుండి ఇండియాకి వచ్చిన వాళ్ళు చాలా మంది పాకిస్తానీ స్లీపర్ సెల్స్లా మారి ఇండియాలో జరిగే దారుణాలకు కారణమవుతున్నారు. అలాగే పాకిస్తాన్ వైపు నుండి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ ప్యాకెట్లు పంజాబ్ పొలాల్లోకి వచ్చేలా చేయగా ఈ స్లీపర్ సెల్సే వాటిని దేశం నలుమూలలా సరఫరా చేస్తారు. వీళ్ళని అరికట్టడానికి ఇండియన్ గవర్నమెంట్ యూపీ ఏటీఎస్ అండ్ ఎన్ఐఏ రైడ్స్, అలాగే నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్, కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ బోర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్, స్మార్ట్ ఫెన్సింగ్, సశస్త్ర సీమా బాల్, యాంటీ డ్రోన్ టెక్నాలజీ అని ఎన్నో వాడుతుంది. కానీ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ల నుండి ఇండియాలోకి అక్రమంగా వస్తున్న వారిని పూర్తిగా అరికట్టలేకపోతుంది. ఆపరేషన్ సింధూర్ టైంలో ఒక్క హైదరాబాద్లోనే 1000 మందికి పైగా పాకిస్తాన్ నుండి అక్రమంగా వచ్చి బ్రతుకుతున్న వాళ్ళని గవర్నమెంట్ కనిపెట్టిందంటేనే ఆలోచించండి. ఇక దేశం మొత్తం మీద ఎంతమంది ఉంటారో, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉంటారో ఆ కౌంట్ దాదాపు 50 నుంచి 60 లక్షలు దాటుతుంది. వీళ్ళని శాశ్వతంగా అరికట్టాలి. ఇండియా నుండి తరిమి కొట్టాలంటే యోగి వేసిన ప్లాన్ కరెక్ట్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. అయితే ఇలా ఇండియాలోకి అక్రమంగా వచ్చిన వాళ్ళలో కొంతమంది పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి మతపరమైన హింస వల్ల పారిపోయి వచ్చిన శరణార్థులైన మైనారిటీలకి మాత్రమే ఇండియన్ ప్రభుత్వం పౌరసత్వం ఇస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.